కడప జిల్లా ప్రొద్దుటూరులో భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. వైసీపీ నాయకుడు వల్లూరి నాగేంద్రారెడ్డి భారీ భూ కుంభకోణం బయటపడింది. వైసీపీ అధికారంలో ఉండగా కల్లూరు గ్రామానికి చెందిన గొర్ల చిన్న ఓబన్న కుటుంబాలకు సంబంధించిన భూమిని కబ్జా చేశారు. కబ్జా చేసిన భూమిలో విలాసవంతమైన భవనం నిర్మించుకున్నాడు. అంతేకాకుండా గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం కోసం భూమి కేటాయిస్తున్నామంటూ ప్రభుత్వానికి రాసి ఇచ్చాడు. బాధితులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన నాగేంద్రారెడ్డి అడ్డుపడుతున్నాడు. అధికారులకు నేనున్నానంటూ సీఎం తనకు సన్నిహితుడని చెప్పుకొస్తున్నాడు. కూటమి ప్రభుత్వం హయాంలోనైనా తనకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకుంటున్నారు బాధితులు. భూమి మా అబ్బ పేరు మీద 4 ఎకరాల 83 సెంట్లు గల భూమిని 744 సర్వే నెంబరు, 752 సర్వే నెంబరు, 750 సర్వే నెంబరు, ఈ సర్వే నెంబర్ గల భూమి 4 ఎకరాల 83 సెంట్ల గల భూమిని మాకు రేగుల పాపయ్య అనే అతను 90 సెంట్లు దొంగ రిజిస్టర్ చేయించుకొని మా బంధువైన కూడా వేరే వాళ్ళకు అమ్మినింటే మేము అడ్డుపడి దాన్ని పరిష్కారం చేయమని కోరడం జరిగింది. దాంట్లో ఈయన వైసీపీ ప్రెసిడెంట్ నాగేంద్రారెడ్డి గారు దీన్ని జోక్యం తీసుకొని ఈ భూమిని దౌర్జన్యంగా ఇళ్ల స్థలాలకు, ఆయన ఇంటికి, సచివాలయము, ఆర్బీకే ఉపయోగపెట్టి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి ఇది మీది కాదు గవర్నమెంట్ది అన్నట్లు చేసి మమ్మల్ని భయభ్రాంతులు చేసిన సార్. మమ్మల్ని ఈ 5 ఏళ్ల వైసీపీ పరిపాలనలో ఏ ప్రభుత్వ కార్యక్రమానికి కూడా మేము అటెండ్ కాకుండా వాళ్ళు పోలీసు వారిని పెట్టి మమ్మల్ని బెదిరించి పోలీస్ స్టేషన్లో రమ్మని, ఎస్ఐ స్థానారని రమ్మని సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లో పెట్టి సాయంత్రం అయినాక ఏం సార్ అని అడిగితే లేదన్నా మీరు పోండి, మేము రేపు పిల్లంపుతాంపో, సార్ లేడు అని చెప్పడం జరిగింది సార్. ఆ తదుపరి మేము రాజమౌళి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే గారిని కూడా కలవడం జరిగింది. ఈ విధంగా సార్ మాకు ఇట్లా అన్యాయం జరిగింది ఈ విధంగా అని అంటే ఆయన ఉటావుటిన రెవెన్యూ అధికారులకు ఫోన్ చేసి ఇట్లా కల్లూరు నుండి పలానా రైతులు వచ్చినారు, ఇది ఏంది పరిస్థితి అంటే సార్ మన పరిధిలో ఏం లేదో అంతా వెరిఫికేషన్లో ఉంది అని ఎంఆర్ఓ గారు చెప్పడం జరిగింది సార్. చెప్పడం జరిగింటే ఆయన కూడా అయ్యా ఇది వాళ్ళకి ఏదన్నా భాగస్వామ్యం ఉంటే గినా మీరు వాళ్ళకు సహకరించండి, వాళ్ళు మనం చేసే ప్రతి కార్యక్రమానికి వాళ్ళు అటెండ్ అయ్యేట్టుగా చూడండి అని చెప్తే ఈయన వైసీపీ నాయకుడు వాళ్ళను అధికారులను మభ్యపెట్టి నేను డైరెక్ట్ సీఎం